ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో మీరు అలా కనబడి అలా మాయమైపోతారు. సరే దాని వెనకాల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బలగం కంటే ముందు నేను సైన్ చేసిన సినిమా. ఆ టైమ్స్లో నేను యాక్చువల్లీ హీరో ఫ్రెండ్ పాత్రలు చేయడం నాకు అప్పుడు చేస్తుండేవాడిని ఖచ్చితంగా. సో ఇది ఆ టైంలో జరిగిన సినిమా. అంటే అంటే పట్టింది, మీకు తెలుసు ఆ సమయం పట్టింది. అది ఎప్పుడు అనౌన్స్ చేశారో మీకు తెలుసు, అది షూటింగ్ ఎట్లా స్టార్ట్ అయిందో చాలా ఇండస్ట్రీలో వర్గాలు అందరికీ తెలుసు. ఆ సినిమాలో కూడా నేను ఇంకా చాలా సీన్లు చేశాను, అవి ఎడిటింగ్లో పోయినాయి సార్. అదే అంతకంటే ఇంకా పెద్ద కారణం ఏమీ లేదు అక్కడ. నాకు నేను నా పాత్ర చిన్నదని నాకు ముందే తెలుసు. కానీ మీరు అందరూ ఏదంటే ఇప్పుడు మీరు ఏదో డిప్లొమసీలో బొక్కలే అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ నాకు తెలుసు ఆ సినిమాలో చాలా మంది చాలా సీన్లు ఎడిట్లో పోయినాయి. 50 రోజులు ఇచ్చిన కాల్ షీట్లు ఇచ్చిన యాక్టర్స్ కూడా ఒక్క సీన్లో కూడా కనిపించలేదు. నేను 25 days వర్క్ చేశాను సార్, 2 minutes కూడా ఉండను. నాకు అంతే కాదు, నాకు తెలుసు. నేను శంకర్ గారితో, రామ్ చరణ్ గారితో, తిరు గారితో అంత పెద్ద ప్రొడక్షన్లో వర్క్ చేయాలనేది నాకు ఉండింది. బికాజ్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దీస్ పీపుల్. ఇప్పుడు శంకర్ గారు నాతో వ్యక్తిగతంగా సినిమా చేయొచ్చు అంటే చేయకపోవచ్చు, కానీ ఆయనతో చేసే అవకాశం నాకైతే దొరికింది కదా, అది కావాలి నాకు. అండ్ నాకైతే 0 issues విత్ ద ఫిలిం సార్. అంటే నేను ఎందుకు వెళ్ళానో నాకు చాలా క్లారిటీ ఉంది ఆ విషయంలో. ఆ సీన్లు ఉండవని కూడా తెలుసా మీకు? అదేనా గెస్ట్ చేశారా పోనీ? ఇదండి మీరు యాక్ట్ చేసిన సీన్లు ఉండకపోవచ్చు అన్న గెస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నాయి సార్. యాక్టర్స్కి ఇవన్నీ చాలా కామన్గా అర్థమవుతాయి సార్. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అసలు ఆ సినిమా నువ్వు ఎందుకు చేసావు, అసలు చేయకుండా ఉండాల్సింది. సరే మీ ఒపీనియన్ నేను ఒప్పుకుంటా, కానీ నేనే నచ్చ చెప్పుకోవట్లేదు నన్ను. నాకు తెలుసు నేను బరాబర్ ఎదురెళ్ళి అడిగిన నేను సినిమా చేస్తా అని. నాకు ఇచ్చారు, నేను చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఆ లెక్కలో నాకు నో రిగ్రెట్ సార్. యాక్చువల్లీ నేను మిఠాయి లాంటి సినిమా చేసినందుకు రిగ్రెట్ అవుతాను, కానీ గేమ్ చేంజర్ చేసినందుకు నేను ఎప్పుడు రిగ్రెట్ కాదు సార్.